Hi, welcome back to my channel. This is for Chandu, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి. సో ఈరోజు అయితే మీరు thumbnail చూసారు కదా, మనకైతే ఈసీఐఎల్ హైదరాబాద్లో అయితే మనకు జాబ్స్ ఉన్నాయి. సో పరీక్ష లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే అనుభవం చేసుకుంటున్నారు. సో మరి అవేం ఉద్యోగాలు, సో మరి ఎవరు ఎలిజిబుల్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది, సో దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది అవన్నీ తెలియాలి, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంది, ఎలిజిబిలిటీ ఎవరు ఉంది చూడాలి. ఎందుకంటే స్కిప్ చేసి లాస్ట్ చూస్తే ఏమీ అర్థం కాదు. సో తప్పకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేయాలి హైదరాబాద్ లొకేషన్లో అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఇందులోనే మనకైతే జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. జస్ట్ ఇంటర్వ్యూ త్రో మాత్రమే, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఒక వీడియోస్ని మీ యొక్క సర్కిల్లో కానీ మీ గ్రూపుల్లో కానీ షేర్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఏంటి వివరాలకు వెళ్తే, మనకైతే ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే దరఖాస్తులను అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ అదేవిధంగా పోస్టులు ఏమున్నాయి, సో లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చూద్దాం. సో చూసుకుంటే మొత్తం వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టుల సంఖ్య వచ్చేసి వీళ్ళు 16 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనకైతే 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ అనమాట. ఈ 2 రకాల ఉద్యోగాలను మొత్తం 16 ఉన్నాయి. సో వీటిలో భర్తీ చేస్తున్నారు. చూద్దాం అవి ఏంటి అనేది. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 16 ఉన్నాయి. అందులో చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పీఈసీలో వచ్చేసి 10 ఉద్యోగాలు ఉన్నాయి. పీఈసీ ఎఫ్ఐసిఎస్ఓ వచ్చేసి అందులో 2 ఉద్యోగాలు ఉన్నాయి. పీఈసీపీఎస్లో వచ్చేసి 1 ఉద్యోగం ఉంది. పీఈసీలో వచ్చేసి మనకు ఎంఓలో వచ్చేసి 1 ఉద్యోగం ఉండడం జరిగింది. ఇవన్నీ విభాగాలు అనమాట, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఉద్యోగాలు. పీఈసీలో మనకు ఏబిఏపీలో వచ్చేసి 2 ఉద్యోగాలు ఉన్నాయి. పీఈసీ పిఎంఓలో వచ్చేసి 1 ఉద్యోగం ఉంది. పీఈసీ మనకు పి అనేది ఒకటి, సి విభాగం అంటే గ్రేడ్ ఏబిసి ఉంటాయి కదా, అందులో సి అనమాట. ఇది బిఏఎస్ఐ ఐఏఎస్లో మనకు 1 ఉద్యోగం ఉంది. పిసి గ్రేడ్లో వచ్చేసి ఎస్డిలో మనకు 1 ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. పీఈసీలో మనకు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్లో వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉంది. ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ కాంట్రాక్ట్ టీఈసీలో వచ్చేసి మనకు 5 ఉద్యోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు టెక్నికల్ ఎక్స్పర్ట్ అండ్ టీఈసీలో మనకు ఎఫ్ఐసిఓలో వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉంది. అదేవిధంగా టీఈసీ ఎంఓలో వచ్చేసి 1 ఉద్యోగం ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. టీఈసీ పీపీ అండ్ క్యూఓలో వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉంది. అదేవిధంగా టీఈసీ ఏబిఏపీలో వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉండడం జరిగింది. టీఈసీ ఎస్ఎఫ్పి జనరల్ వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉంది. ఈ విధంగా మనకైతే ఈ యొక్క మనకు టెక్నికల్ విభాగంలో అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో మొత్తానికి ఉద్యోగాలు 16 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కొన్ని విభాగాల్లో డిఫరెంట్ విభాగంలో ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్స్, ఈ యొక్క విభాగాల క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. అవి మనకు విభాగాల్లో ఖాళీలు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఎలిజిబిలిటీ. మరి వాటికి అప్లికేషన్ చేయాలంటే వాటికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మన దగ్గర క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్క్స్, అంటే 60% మార్కులతోటి మనకు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. వాటితోటి మనకు బీఈ లేదా బీటెక్ లేదా సిఎంఏ లేదా సిఏ లేదా ఎంబీఏలో మనకు ఫైనాన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇదైతే పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు సంబంధిత ఎస్సీఏపీ మాడ్యూలలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం, అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితేనేమో 3 సంవత్సరాలు, సాంకేతిక నిపుణుల కంటే టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతేనేమో 10 సంవత్సరాలు అయితే అనుభవం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటిది సంబంధిత విభాగంలో ఎస్ఐపిలో అయితే మాడ్యూల్స్ ఉంటాయి కదా, మీకు ఇంజనీరింగ్ విభాగంలో అయితే పోస్ట్ క్వాలిఫికేషన్లో అయితే మనకు 3 ఇయర్స్ అయితే అనుభవం ఉండాలి. దీనికి ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే 3 ఇయర్స్ అనుభవం ఉండాలి. అదేవిధంగా
టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి అయితే సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకు 10 ఇయర్స్ అనగా 10 సంవత్సరాలు అయితే మీకు వర్క్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్. సో సంబంధిత రంగంలో అయితే అప్రెంటిస్షిప్ గరిష్టంగా 1 సంవత్సరం ఉండాలి. అదేవిధంగా మీరు ఈ యొక్క ట్రేడ్లలో కూడా కంపల్సరీ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. 1 ఇయర్ కంపల్సరీ. సర్టిఫికేట్ కూడా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు కదా ఇంజనీరింగ్ విభాగంలో అయితే మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా టెక్నికల్ విభాగంలో అయితే కంపల్సరీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా మీకు సంబంధించిన ట్రేడ్ ఉంటుంది కదా, అక్కడ మీరు అప్రెంటిస్షిప్ కనీసం ఒక 1 ఇయర్ అయితే చేసి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్, గుర్తుపెట్టుకోండి. ఇదనమాట క్వాలిఫికేషన్ మీ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే మనకు ఆన్లైన్ త్రూ అయితే మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ ఇంజనీర్ వచ్చేసి మనకు దీనికి డిసెంబర్ 19వ తారీఖు అయితే మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ యొక్క పోస్టులకి అయితే ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వాళ్ళకైతే డిసెంబర్ మనకు 19వ తారీఖున అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు టెక్నికల్ ఎక్స్పర్ట్ దానికి వచ్చేసి మనకు టెక్నికల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే మనకు డిసెంబర్ 20వ తారీఖు అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 2 డేట్స్ అయితే పక్కా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఏ పోస్ట్కి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇదనమాట మనకు 2 డేస్లో ఇంజనీరింగ్ విభాగానికి అయితే 19th అంటే డిసెంబర్ 19th నాడు ఉంది ఇంటర్వ్యూ. అదేవిధంగా టెక్నికల్ విభాగానికి వచ్చేసి మనకు డిసెంబర్ 20కి అయితే మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఉండడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఫైనల్గా అయితే మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు వెయిటేజీ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్కు 20%, సంబంధిత అనుభవానికి 30%, పర్సనల్ ఇంటర్వ్యూకు 50% వెయిటేజ్ ఆధారంగా తుది జాబితాను అయితే వీళ్ళు ప్రకటిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి వచ్చేసి మీకు 20% వెయిటేజ్ ఇస్తారు. అదేవిధంగా సంబంధిత అనుభవం అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 30% మీకు దానికైతే వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూకు మీరు అటెండ్ అవుతారు కాబట్టి దానిలో వచ్చేసి ఉంటే దాన్ని బట్టి 50% అయితే దానికి వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు 100% అవుతుంది. సో చూసుకోండి, అందుకే అకాడమిక్ మెరిట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇక్కడ ఈ 2 బేస్ మీదనే మీకు ఇక్కడ జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి కంప్లీట్గా నోటిఫికేషన్ చూసుకోండి, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉందో చూసి అప్లికేషన్ అయితే చేయండి, ఓకేనా. సో పూర్తి వివరాలకైతే మనకు www.ecil.co.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు 19th ప్రాజెక్ట్ అంటే ఇంజనీరింగ్ విభాగానికి 19th నాడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ విభాగానికి వచ్చేసి మనకు 20th నాడు అనగా డిసెంబర్ 20 నాడు మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఈసీఐఎల్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఎవరు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నేను చెప్పినటువంటి యొక్క క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళైతే పక్కా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఈ జాబ్స్ రేర్గా పడుతూ ఉంటాయి, పడ్డప్పుడు అస్సలు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా అప్లికేషన్ చేసే విధానం మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ వస్తే నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను అప్లికేషన్ చేసే విధానం కూడా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది నాకు తెలియట్లేదు కాబట్టి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ప్లేస్, మీ యొక్క నేమ్ అనేది. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఎడ్యుకేషన్ అప్డేటా, జాబ్ అప్డేటా కూడా ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.